సింహద్వారం దాటిపోయారు. యాగమైన తర్వాత గాని బయటకు రారు. అప్పుడు గాని నాకు అవకాశం దొరకదు. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు. కానీ గుళ్ళో పూజ జరుగుతున్న సమయంలోనే అక్షయ్ను ఎత్తుకుపోయే అవకాశం ఏదో ఒక రూపంలో నాకు దొరుకుతుందని అనిపిస్తుంది. ఈ వసీకర గుడి దగ్గర నుంచి, అందులోనూ అవని సమక్షంలో నుంచి అక్షయ్ని తీసుకుని వెళ్లిపోతాను అని తెగ ప్రగల్భాలు పలికింది. అది తనకెలా సాధ్యమవుతుంది? గుడి దగ్గరికి చేరుకుంటానంది. ఈ పాటికొచ్చేసి తన ప్రయత్నంలో ఉండుంటుందా? ఒకసారి తనతో మాట్లాడితే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. వసీకరా, మాయ నన్ను చూడాలనుకుంటుంది, నాతో మాట్లాడాలనుకుంటుంది. గుడి దగ్గరికి చేరుకున్నాను మాయా. అవని వాళ్ళొచ్చారా? వచ్చారు. అక్షయ్తో పాటు ముక్కు పుడక కూడా వచ్చింది. మొదటి ప్రయత్నం చేశాను, కొంచెంలో తప్పిపోయింది. అక్షయ దొరికితే బలితో నా రూపం తిరిగొస్తుంది. ముక్కు పుడకతో ఆభరణాలు సొంతమవుతాయి. విజయానికి అడుగు దూరంలో ఉన్నట్టుగా ఉంది. అవని నీ తల మీద అడుగేసి నిన్ను పాతాళంలోకి తొక్కేయకుండా జాగ్రత్తగా ఉండు. పదే పదే నువ్వు నన్ను హెచ్చరించవలసిన అవసరం లేదు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఈసారి మిస్ చెయ్యొద్దు. సమయం దాటిపోతుంది. మన సంకల్పం నిర్వీర్యం అయిపోకూడదు. మన ఆశయం సాధించుకోవడం కోసం ఎంతకైనా తెగిద్దాం. నువ్వు నమ్మకంగా ఉండు, అన్నీ మనం అనుకున్నట్టే అయిపోతాయి. కానీ నువ్వు గుళ్ళోకి ప్రవేశించలేవు కదా, మరి అక్షయ్ని ఎలా తీసుకుని వెళ్ళగలుగుతావు? ఏం చేస్తానో ఎలా చేస్తానో అన్ని విషయాలు నీకు తర్వాత తెలుస్తాయి. ఏదో రకంగా అవకాశాన్ని కల్పించుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఈ వసీకర ఏం చేస్తుందో ఏంటో. బంగారం, నాన్న లేడు, రూమ్ లో పడుకుని ఉంటాడు. మనం డైరెక్ట్ గా అవును రూమ్ లోకి వెళ్ళిపోదాం. పదా పద పద. ఏయ్ ఆగో, దొంగలకి ఒక రిథం వాక్ ఉంటుంది, నేను చూపిస్తాను చూడు. టెన్, టెడెన్, టెడెన్. ఈ సమయంలో ఆర్ఆర్ అవసరమా? ఫీల్ కోసం బంగారం. నోరు మూసుకొని రా. బంగారం, నువ్వు ఈ కబోర్డ్లో వెతుకో, నేను ఆ కబోర్డ్లో వెతుకుతాను. వెతుకు. దొరికిందా? లేదు. అవును నువ్వు వెతుకుతాం పదా. సరే. బంగారం, ఇదే మేడం గారి రూమ్ అంతా వెతుకుదాం, చించు కూడా వదలకూడదు. సరే, నువ్వు చూడు. ఇక్కడ చూస్తా. రేయ్, ఎవర్రా మీరు? మా ఇంట్లో ఏం దొంగతనం చేయడానికి వచ్చారు? देखो बुड्ढा, तुम हमको अड्डू नहीं आना, अगर आया तो मार डालूंगा. हम ఎవరు అనుకున్నావు? చెట్టి గ్యాంగ్ దండు పాలెం का मेंबर हूँ. चले जाओ यहाँ से, चले जाओ.
చలి జావ్. రేయ్ మీరు ఏ గ్యాంగ్ అయితే నాకేంట్రా? నేను ఒకప్పుడు బాడీ బిల్డర్నే. నేను మీ సంగతి ఇప్పుడే తెలుస్తాను రా. ప్లీజ్ మామయ్య, వద్దు మామయ్య. వేదవతి బయటికి రా. ఏంటి? ఆస్తి పేపర్ల గురించి కొడుకు కోడల్ని నా ఇంటికి దొంగతనానికి పంపిస్తావా? బుద్ధుందా నీకు? మతుందా నీకు? సిగ్గుందా అసలు నీకు? ఏం పనులివి? మర్యాదగా మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు వాగకండి. నేనెవ్వరినీ పంపించలేదు. నాకేం తెలీదు. దొంగతనానికి పంపించేదానిలా కనిపిస్తున్నానా? ఆ, నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందంటే నేను నమ్మాలా? మీరు నమ్మకపోతే నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళ ఆస్తి వాళ్ళకి రావాలని వాళ్ళకుంటుంది కదా, అందుకే వచ్చినట్టున్నారు. అందులో తప్పే ఉంది? తప్పుల్ని చేసే వాళ్ళని సమర్థిస్తూ ఉండు. ఏదో ఒక రోజున నీ తల మీద కూడా బండరాయి వేస్తారు. అవని దగ్గర పేపర్ లేవన్నది ముమ్మాటికి నిజం. అవని గొప్పతనం గురించి నీకెప్పటికీ అర్థం కాదు. రేయ్, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశారంటే కాళ్ళు ఇరగొడతాను, జాగ్రత్త. అమ్మా, నీకు చెప్పకుండా వెళ్ళాం, ఏమనుకోవద్దు. పేపర్లు ఖచ్చితంగా దాని దగ్గరే ఉండుంటాయిరా. అవునమ్మా. మనల్ని ఇబ్బంది పెడుతూ తను ఆనందంగా ఉంది. ఆ గుడిలో చేయిస్తున్న యాగం ఏదోలా డిస్టర్బ్ అయిపోవాలి. అవును, పెద్దిరాజ్ బావేడి కనిపించడం లేదు.